ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను రోజా బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. హాయ్ చెబుతున్నాడు నా చిన్న కొడుకు కూడా. మేమైతే ఇంక ఈరోజు 31 వాచ్ సర్వీస్ ఉండేదండి, అంటే క్యాండిల్ సర్వీస్ చర్చిలో అయితే చాలా బాగా జరిగిందండి. 31 అయితే ఇంకా జనవరి 1 నూతన సంవత్సరం వచ్చే లోపు దాకా ప్రార్థన ఉండేదండి, ఒంటి దాకా వరకు. ఇంకా అదే విధంగా ఇంకా చర్చికి అయితే వెళ్దామని నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను. మొన్న అయితే శారీ తీసుకున్నాను కదా, కొత్తగా శారీ, ఇంకా అదైతే బ్లౌజ్ అయితే మొత్తం కుట్టేసుకున్నాను. ఇంకా ఈ రైతులకి అయితే ఇదే వేసుకుంటున్నానండి. ఇంకా అందుకని చెప్పేసి మా అక్షయ్ కూడా రెడీ అయిపోయాడు. కూడా రెడీ అయింది, కానీ మళ్ళీ ఏందో అప్పుడే పనుకుంటూ పోయారండి. ఏం మళ్ళీ అసలు నూతన సంవత్సరం అంటే ఎంత ఎంజాయ్గా, ఎంత సంతోషంగా, ఎంత ఇదిగా ఉండాలా. అలా నీరసంగా ఉంటే లైఫ్ లాంగ్ నీరసంగానే ఉంటారు తెలుసా. ఎంజాయ్, సంతోషం. సరే, నాకు బ్యాచ్ అయితే మేము బయలుదేరాము. ఇంకా ఈరోజు అయితే క్యాండిల్ చెప్పింది కదా, రోజు అయితే క్యాండిల్ 31 ఫస్ట్ క్యాండిల్ అయితే క్యాండిల్స్ అందుకని అందుకని చెప్పి మేమైతే అందరం కలిసి ఇంకా చర్చికి అయితే వెళ్ళబోతున్నాము. ఇంకా అక్కడ చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగేది మొత్తం అంతా వాక్యం మొత్తం అంతా చూపిస్తాము. ఇంకా జనం ఏ విధంగా అనేది మొత్తం క్యాండిల్స్ పట్టుకునేది ఏ విధంగా చాలా జరిగిందండి. బాగుంది. నా శారీ వచ్చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మా ఆయన నేను ఒకటే కలర్. సరే, వెళ్తున్నాను. ఇంకా నాకు ఏదైనా చూస్తాను. అలాగే రాబోయే నూతన సంవత్సరంలో సంభవించబోయే సంభవాలలో నుండి ఈ కీర్తన ప్రభు మనకి ఇచ్చారు. ఇది ఈ సంవత్సరంలో అనుభవాలు, శత్రువుల బాధించే, అలాగే అవమానపరిచే పరిస్థితులలో నుండి ఆయన ఏ విధంగా మనం తప్పించాడో ఆ సంగతులు జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే మనం కూడా ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు వెలుగుతూ అనేకులకు వెలిగిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం ముందు కొనసాగాలి. రాబోయే సంవత్సరంలో అలాగే మనం అది జీవించేలాగా దానికి సూచనగా ఈ కార్యక్రమాన్ని మనం జరిగిస్తూ ఉన్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసి మరి కొవ్వొత్తిని వెలిగించి అందరూ కూడా మరి ఈ వెలుగు అందిన తర్వాత మనం కీర్తన పాడుతూ కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెడదాం. తల వంచండి, ప్రార్థన చేద్దాము. అందరి కళ్ళు మూసుకొని. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు నాయన. ఈ సంవత్సరం అంతా కూడా 2024లో అయ్యా మీరు మమ్మల్ని ఏ విధంగా నడిపించారో, కృప చూపించారో, మా పట్ల మీరు జరిగించిన కార్యాలన్నీ కూడా తలపోసుకొని నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఇంకా ఎంతో మంది అయ్యా మరి సాక్షులుగా నిలవాల్సి ఉన్నా వారు నిలబడలేకపోయారు. పరిస్థితులు, కారణాలు ఎరిగిన వారే. రాబోయే దినాల్లో సందర్భాన్ని బట్టి వాళ్ళని లేపి నిలబెట్టి మీరు ఉపయోగించుకొని వారి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నది స్ఫూర్తిగా తీసుకున్నానికి సిద్ధపడుతున్నాను. నిజమే నాయన, ఇది ఎలాగైతే తాను వెలుగుతూ కరుగుతూ అనేకులకు వెలుగును దారిని చూపిస్తుందో, మేము మా ఆత్మీయ జీవితాల్లో వెలిగించబడిన వారిగా ఈ లోకానికి మీరు వెలుగని చెప్పారు. అలా వెలుగుగా ప్రకాశిస్తూ అనేకులను మీ వద్దకు ఆకర్షించి ఆ క్రమంలో మీ కొరకు మేము ఖర్చు అయ్యేటట్లుగా, అయ్యా మీ కొరకు మేము కష్టపడేటట్లుగా, ప్రయాసపడేటట్లుగా మీ కృపలో మమ్మల్ని దీవించి బలపరచుదరని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునై ఉన్న యేసయ్య పరిశుద్ధ నామంలోనే స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మంచిది. మరి ఈ సమయంలో ఇక్కడ వెలిగించబడిన ఈ వెలుగు మీ అందరికి కూడా మరి చివరి వరకు మనం అందరం అలా ఒకరికొకరు అందించుకుందాం. పరిశుద్ధాత్మ ఈ ప్రవర్తిని వెలిగిస్తున్నాం తండ్రి. నా కొండవు నా కోనవు నీవేనయ్యా, నా కొండవు నా కోనవు. కొండవు నా కోనవు నీవేనయ్యా, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. ఒకరికొకళ్ళు అందించుకోండి. అదే ఈ పవిత్ర ఒకరికొకళ్ళు వెలిగించుకుంటా అలా చివరి వరకు వెళ్ళి. నా కొండవు నా కోటవు నీవేనయ్యా, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. ఆధారం ఆశ్రయము నా యేసయ్యా,
అయ్యా 2025 సంవత్సరం అంతా నాయన మాకు ఆధారము నీవేగా. ఈ సంవత్సరం అంతా విడువము ఎడబాయము నా యేసయ్యా. బోలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, త్వరలో రానున్న మెస్సయ్యకే, 2024 సంవత్సరమును దాటించిన యేసయ్యకే, 2025 నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా మనకు ధరింపజేసిన ప్రభువులకే పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రం. ఆదికాల సంకల్పములో జగత్తుకు పునాది వేయబడక మునిపే నీ కృప చేత మమ్మలను ఏర్పాటు చేసుకుని రక్షించి నీ పిల్లలమయ్యే భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభు. ఎంతటి వారు ఎన్నిక లేని వారు, ఎందుకు పనికిరాని వారు, పగలాని వారు ప్రభు. అయా నీ దయాన్ని వాత్సల్యత మా పట్ల కనబరిచావు. దోషాలన్నిటినీ క్షమించావు ప్రభు. మా దోషాలు క్షమించి, అతిక్రమాలను క్షమించి, మా రోగాలను గురించి అయినా మమ్మలను విమోచించి శ్రేష్టమైన బహుమానాలను మాకిచ్చి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యాన్ని మాకిచ్చారయ్యా. అయా ఈ సంవత్సరం అంతా కూడా అయా మీరు దయా కిరీటంగా మాకు ధరింపజేసిన ఈ నూతన సంవత్సరం అంతా కూడా కృతజ్ఞులమై నీ దయను బట్టి, నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి మమ్మల్ని నడిపించండి. కష్టాలలో, నష్టాలలో, వ్యాధి బాధలలో, బలహీనతలో మీ కృపను తోడుగా ఉంచండి అయ్యా. మీరు మాతో కూడా రండి నాయన. మీరు లేకపోతే మేము ఈ సంవత్సరం సాగలేము ప్రభువా. మీరు మాతో కూడా రాని మేము పోలేము అని ప్రభువా. నీవు రాకపోతే మేము పోలేము. నువ్వు లేకపోతే, నీ నడిపింపు లేకపోతే, నీ కృప లేకపోతే, నీ సహాయం లేకపోతే, నీ కనికరం లేకపోతే మేము సాగలేమయ్యా. నీ సహాయం మాకు కావాలి అయ్యా. నీ సహాయం మాకు కావాలయ్యా. ఈ సంవత్సరం నూతన కార్యాలు మాకు అయ్యా. నీ కృపను మాతో కూడా, నీ సన్నిధి మాతో కూడా ఉంచి అయ్యా. నీ సన్నిధి మాతో కూడా ఉంచి రాబోయే దినములు, మాసములు, సంవత్సరములు ఆధ్యాత్మికమైన క్షేమాభివృద్ధి, అన్ని విషయాలలో కూడా క్షేమమును అనుగ్రహించి నడిపించుకున్నాను. హృదయమానమైన మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు తన కృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో ఆయన మనల్ని తీశాడు. కొంచెం మరి మనం అలా కొంచెం బయటికి వెళ్ళి ఈ కొవ్వొత్తులను బయట అక్కడ నిలిపి కొంచెం రిలాక్స్ అయితే తర్వాత మన కార్యక్రమంలోకి వెళ్తాం. బయటకు వెళ్ళి మళ్ళీ కొంచెం మనం రిలాక్స్ అవుతాం. నూతన సంవత్సరంలో మనం ప్రవేశింపజేశారు. ఒకరినొకరు పలకరించుకొని విషయం చెప్పుకొని మళ్ళా మందులు ఉంటాం. आज the happy year. Same year. చూసారు కానీ అందరూ అయితే కొవ్వొత్తులు అయితే ముట్టించేసి ఇక్కడ పెట్టేశారు. చక్కగా కనబడుతుంది. ఇట్లాగే ఈ కొవ్వొత్తులు ఎట్లాగే తిరుగుతున్నాయి వాళ్ళ జీవితాలు కూడా. ఈ కొవ్వొత్తులు అయితే ఎట్లా గెలుగుతున్నాయి అదే మన సబ్స్క్రైబ్ మొత్తానికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి మన సబ్స్క్రైబ్ మొత్తానికి అందరికీ చూసారండి. ఈ కొవ్వొత్తులు అయితే ఏ విధంగా వెళ్తున్నాయో అందరిదే జీవితాలు కూడా అంతే విధంగా ఈ సంవత్సరం మొత్తం అదే విధంగా వెళ్తూ ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేమ్ డి హాయ్ అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మరి ఈ సంగతి మామయ్య గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం సత్య సంపూర్ణమైన మరొకసారి మీ పాద సన్నిధికి రావడానికి నాకు అనుగ్రహించిన మా కాల స్థితులని మీ స్వాధీనపరుచుకొని మా కాలం నుంచి నేను చేసినటువంటి పనిని బట్టి స్థితిస్తున్నాను. ఈ సముద్ర సంవత్సరంలో ఈ రీతిగా కూడి స్థుతిస్తూ మీరు చేసిన మృతుకులా స్థుతులు చెల్లించుకోవాలి. మీరు మా కుటుంబాన్ని నడిపించి మహిమ తెచ్చుకోవాలి. యేసు క్రీస్తు వారి ఉన్నతమైన ధర్మకాలు స్థుతించి ప్రార్థించండి. అందరికీ పాడమ్మా హ్యాపీ న్యూ ఇయర్ పాట. ప్రభుని సేవ
ఆ వాగ్దానాన్ని చేతబట్టి ఈ సంవత్సరం అంతా మేము ప్రార్థించి మా జీవితాలు కుటుంబాలు నేర్పొందడానికి మీరే కృప చూపించదని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటాం. మా ప్రభువు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా. సరేండి, ఇంకా చర్చికి వచ్చేసాము. ఇంకా న్యూ ఇయర్ అయితే చాలా బాగా జరిగింది. చూసా కదా అసలు వీడియో అయితే ఎంత బాగుంటుందో. ఇంకా తప్పకుండా వీడియో చూడండి. ఇంక వీడియో చూసి కామెంట్ చేయండి ఎలాగుందనేది. చర్చిలో అయితే చాలా బాగా జరిగిందండి. లైటింగ్ అలానే క్యాండిల్ సర్వీస్. ఇంక ఈ విధంగా ఇంకా మీ అందరికి వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవ్వచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అందరికి. మన సక్సెస్ వైపు మొత్తానికి హ్యాపీ న్యూ ఇయర్. సరే చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ గట్టిగా. వాళ్ళకెళ్ళి చెప్పు, నాకెళ్ళి కాదు. హ్యాపీ న్యూ ఇయర్. అబ్బా ఈ అమ్మాయిని ఎత్తుకోవాలంటండి. ఇంకా అందుకని చెప్పేసి గోల్ చేస్తుంది. ఇంకా ఇదిగో మరి నిన్ను ఎత్తుకోలేము, నిలబడి మాట్లాడు. మరి ఇలా నేను కూర్చుంటా. ఇంక ఈ విధంగా అయితే చర్చిలో ఇంకా అక్షయ్ వచ్చేసి ఏం వేసా చెప్పులేసా. అబ్బో కిస్ కిస్. ఇటు నాగలరుగా హాయ్ అబ్బు అక్షయ్. ఉయ్యూ నిలబడ్డాడు. ఉయ్యూ. సరే అండి, ఇంక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సక్సెస్ మొత్తానికి, మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. ఇంక పొద్దున్నే కలుద్దాం. ఇంక పొద్దున్నే కలిసి చాలా పనులు ఉన్నాయండి. ఇంక ఇంట్లో ముగ్గేసుకోవాలా. ఆ సరితాకేమో కోన్ పెట్టాలా. ఇంక ఇంట్లో అయితే చాలా పనులు ఉండిపోయాయండి. ఆ పనులన్నీ చేసేసుకోవాలి. ఇంకా పొద్దున్నే మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. సరే అంతవరకు మీ అందరికీ థ్యాంక్ యూ. బాయ్.